బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ తన రెండో సినిమాను కూడా గ్రాఫిక్స్ మూవీ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబరాన్ని సోషియో ఫ్యాంటసీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంబర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్లనే బాగా ఆలస్యమవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే కాగా ఈ సినిమాను వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే విశ్వంబర మూవీ రిలీజ్ విషయంపై అభిమానులలో గందరగోళం నెలకొంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదు, జూలైలో రిలీజ్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంబర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ ఓ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తుంది. విశ్వంబర ఇలా వాయిదాలు పడుతుండడంతో మూవీ విషయంలో ఏం జరుగుతుందంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ చేయగా అందులో VFX మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్త పడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తుంది. ఇక మూవీ యూనిట్ ఇప్పుడు మంచి ప్రయత్నం చేసింది. విశ్వంబర సినిమా రామరామ సాంగ్ ని పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి లేదా వాళ్ళ ఇళ్లలో అయినా ప్లే చేయడానికి ఈ పెన్ డ్రైవ్ ని ఇస్తున్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ని కూడా రెడీ చేశారు. ఇక ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. యువి క్రియేషన్ బ్యానర్ పై ఇప్రం వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫ్యాంటసీ యాక్షన్ గా మన ముందుకు రానుంది. వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న చిత్రం కావడంతో అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ రామరామ పాటను హనుమత్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. తాజాగా ఈ పాటను చిత్ర యూనిట్ ప్రమోట్ చేసే విధానం ఆసక్తిగా మారింది. ఈ పాట యూట్యూబ్ లో విడుదలైన తర్వాత 15 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర బృందం ఈ పాటని పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ మందిరం, హనుమాన్ ఆలయాలలో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఇలా ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయకపోవడం విశేషం. ఇక ఒకవైపు దేవునిపై భక్తిని, మరోవైపు సినిమాపై పబ్లిసిటీని పెంచడంలో మూవీ టీం సరికొత్త ఆలోచన చేసిందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ పాట తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలలో మారుమోగుతుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారని టాక్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, సుపలేఖ సుధాకర్, ఇషా చావ్లా నటిస్తున్నారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆగస్టు 22న విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. స్టాలిన్ తర్వాత త్రిషతో చిరంజీవి చేస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్రం రిలీజ్ అయ్యాక ఎటువంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.